తల్లిదండ్రులు శ్రద్ధ తీసుకొని పిల్లల్ని బాగా చదివించాలని చైర్పర్సన్ పొనక దేవసేనమ్మ సూచించారు. గూడూరు 2వ పట్టణ పరిధిలోని ఎస్పీ నగర్లో ఉన్న గ్రీన్ వ్యాలీ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో జరిగిన వార్షికోత్సవ వేడుకలకు ఆవిడ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 2వ పట్టణ పరిధిలో ఏర్పాటై ఉన్న గ్రీన్ వ్యాలీ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో శనివారం రాత్రి వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన చైర్పర్సన్ పొనక దేవసేనమ్మ మాట్లాడుతూ విద్యార్థులు లక్ష్యాన్ని ఎంచుకొని ఆ దిశగా పోవాలని కోరారు. తల్లిదండ్రులు కూడా శ్రద్ధ తీసుకొని పిల్లల్ని బాగా చదివించాలన్నారు. సంకల్ప బలం ఉంటే ఏదైనా సాధించవచ్చని పొనక దేవసేనమ్మ వివరించారు. ఈ సమావేశంలో ఇన్నర్ వీల్ క్లబ్ అధ్యక్షురాలు పొనక సునందమ్మ, కార్యదర్శి స్నేహలతారెడ్డి, కరెస్పాండెంట్ కేఆర్ రెడ్డి, ప్రిన్సిపల్ ఇంద్రాణి, కళాశాల ప్రిన్సిపల్ షాహుల్ అహ్మద్, ఏవో నరసింహారెడ్డి, పాఠశాల విద్యార్థుల తల్లిదండ్రుల సంఘ అధ్యక్షులు కృష్ణకుమార్ మొదలగు వారు పాల్గొని ప్రసంగించారు. సరే, ఈ కాలేజీలో ఎప్పుడు ఏది కూడా మధ్యలో ఆగిపోవడం అనేది లేదు. ఖచ్చితంగా ప్రతి ఒక్కటి కంప్లీట్ చేస్తున్నారు కేఆర్రెడ్డి సార్. సో ఫ్యూచర్లో కూడా ఈ కాలేజ్కి సంబంధించిన డెవలప్మెంట్స్ ఇంకా సార్ చేస్తారని కావాలంటే యాజ్ ఎ పేరెంట్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా పేరెంట్స్ అందరినీ కూడా నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, యాజ్ ఎ మేనేజ్మెంట్ నాకు ఐడియా ఉంది కాబట్టి మనం కట్టే ఫీజులు సకాలంలో చెల్లిస్తే ఇంకా మంచి మంచి ఫెసిలిటీస్ మేడం ఇంద్రాణి మేడం చెప్పారు. నియర్లీ 4000 వాల్యూమ్స్ ఆఫ్ బుక్స్ ఇన్ ద లైబ్రరీ. సో ఒక స్కూల్లో 4000 వాల్యూమ్స్ ఉండడం అనేది చాలా పెద్ద విషయం. సో మనందరం కూడా మన ఫీజులు కంటిన్యూస్గా వాళ్ళు చెప్పిన డేట్లలో వితౌట్ మేకింగ్ ఎనీ లేట్ పే చేస్తే ఈ 4000 నెక్స్ట్ ఇయర్కి 8000 వాల్యూమ్స్ కూడా కావచ్చు. అది మన చేతుల్లో ఉంది. 10th క్లాస్ పిల్లలు ఎవరన్నా ఉంటే ఇంకొక 1 మంత్ ఉన్నాయి మీకు ఎగ్జామ్స్. కాబట్టి మీరు క్రమశిక్షణతో చాలా చక్కగా చదువుకొని మీ స్కూల్కి, మీ కరెస్పాండెంట్ సార్కి, మీ స్కూల్ స్టాఫ్కి అందరికీ చాలా మంచి పేరు తేవాలని కోరుకుంటున్నాను. పేరెంట్స్ పిల్లల్ని ఇష్టంగా చదువుకునేటట్టు ఎంకరేజ్ చేయండి, కానీ పిల్లల్ని బాధ పెట్టొద్దు, పక్కన వాళ్ళతో పోల్చొద్దు. వాళ్ళు చక్కగా చదువుకునేదానికి ఎంకరేజ్ చేయండి, కానీ 100 రావాలని అట్లా బాధ పెట్టబాకండి పిల్లల్ని. మేమంతా అట్లా 100 రావాలని అట్లా ఏం చదవలేదు, పాస్ అవుతూ వచ్చాము. ఏదో 2nd క్లాస్ జస్ట్ 1st క్లాస్తో అట్లా పాస్ అయ్యాము. ఈరోజు మా టైంలో మేము అంటే ఇప్పుడు నాకు పీజీ అయిపోయి కూడా 84లో పీజీ అయిపోయింది. అప్పట్లోనే మా నాన్న మమ్మల్ని అందరినీ పీజీ చేయించారు. పిల్లల్ని ఫ్రీగా వదలండి, వాళ్ళకి ఇష్టమైంది చదువుకొని ఇవన్నీ బాధ పెట్టద్దు అనేది ప్రతి విద్యార్థికి చాలా ముఖ్యం. ఈరోజు నేను ఢిల్లీకి పోయినా కానీ, అడ్వకేట్స్ ఉన్నా కానీ, నేను డిక్టేట్ చేసి వాళ్ళకి ఇది ఇస్తే నువ్వేమన్నా అడ్వకేసీ చేసావా అని అంటారు. ఎందుకు చెప్తున్నానంటే పర్సన్స్ కమ్యూనికేషన్ స్కిల్స్ మటుకు డెవలప్ కావాలి. దానికి ఆధారం ఏందయ్యానంటే వ్యాస్ట్ రీడింగ్, పుస్తకాలన్నీ చదవాలి, లైబ్రరీలో పోవాలి. అందుకే నేను గుండెకాయ అని అనుకుంటాను. లైబ్రరీ అనేది ఒక విద్యా సంస్థకి గుండె చదివించండి, పేపర్ చదివించండి, న్యూస్ పేపర్ చదివించండి, ఇంగ్లీష్ పేపర్ చదివించండి. అండ్ దట్ ఈస్ ద మెయిన్ థింగ్. అండ్ సార్ చెప్పినట్లుగా మీకు ఐ విష్ ఆల్ ద స్టూడెంట్స్ విల్ అచీవ్ దట్ గోల్స్ టు ద గ్రీన్ వ్యాలీ పబ్లిక్ స్కూల్ అండ్ ఐ కంగ్రాచులేట్ ఆన్ దిస్ ఒకేషన్. కేఆర్ రెడ్డి గారు ఎంత చక్కగా చెప్పారు. అసలు ఆయన ఎంత తపన పడుతున్నారో ఆ బిడ్డల కోసం. అందరు పేరెంట్స్ కూడా శ్రద్ధ తీసుకొని పిల్లల్ని మంచి పొజిషన్లోకి తీసుకురావాలని కోరుకుంటున్నాను. పిల్లలు కూడా అట్లాగే కొన్ని లక్ష్యాలను ఏర్పరచుకొని అవి సాధించే దిశగా వాళ్ళు కష్టపడాలని కోరుకుంటున్నాను. దానికి పేరెంట్స్, టీచర్స్ అందరూ కూడా వాళ్ళకి సహకరిస్తే డెఫినెట్గా పిల్లలు వృద్ధిలోకి వస్తారు. ఇది మన ఇండియాలో కూడా అందరూ శానిటైజర్స్ ఉపయోగిస్తున్నారు. అట్లా పిల్లలకి చిన్నతనం నుంచే మనం ఈ అలవాట్లు నేర్పిస్తే వాళ్ళు పెద్ద అయితే అది ఒక రొటీన్గా అలవాటు అయిపోతుంది. చేతులు కడుక్కోవటం, భోంచేసేటప్పుడు చేతులు కడుక్కోవటం, ఏదన్నా పని చేసిన తర్వాత చేతులు కడుక్కోవటం, అంటే ఆరోగ్యంగా ఉంటారు. ఆ గోళ్లల్లో అంతా కూడా మట్టి అది ఇరుక్కుంటుంది కాబట్టి ఆ నెయిల్స్ అన్ని కట్ చేసుకోవటం పిల్లలు అట్లా నీట్గా ఉండేదానికి పేరెంట్స్ చెప్పాలని కోరుకుంటున్నాను. ఇంకా మన జీవితంలో ఇప్పుడు కేఆర్ రెడ్డి గారు చెప్పినట్టు ఆ చదువు విషయంలో కానీ చాలా లాంగ్వేజెస్ నేర్చుకొని ఉంటారు. అందులో ఉండే తపన చూస్తుంటే ఇక్కడ చదివే బిడ్డల్లో
ఐఏఎస్లు ఐపీఎస్లు రావాలి. అది సాధించి మీరు ఆ సార్కి ఇచ్చే బహుమతి అవుతుంది. ఆ పేరెంట్స్ మీ బిడ్డలను మీరు చక్కగా చదివించి ఈ స్కూల్ నుంచి ఐఏఎస్లు ఐపీఎస్లు రావాలని వాళ్ళ ఫాదర్ గారి కోరిక నెరవేర్చాలని సార్ కూడా ఇప్పుడు సుధీర కూడా చెప్తా ఉండింది. ఇంటి దగ్గర చిన్న రిపేర్ అన్నా పట్టించుకోరక స్కూల్కి మాత్రం చాలా చేస్తూ ఉంటారు అని. ఇది ఒక దేవాలయం లాగా భావించి చేస్తున్నారు. కాబట్టి మీరందరూ కూడా సహకరించి మీ బిడ్డల భవిష్యత్తు కోసం మీ తల్లిదండ్రులందరూ శ్రద్ధ తీసుకొని మన ఎదుగుదలలో మనం చేసిన తప్పులు, మనం అనుభవించలేనివి, మన బిడ్డలు ఎలా చేరుకోవాలి ఆల్రెడీ మనం నేర్చుకొని ఉంటాం. కాబట్టి మనం చేసిన తప్పుల వల్ల చాలా మనం తెలుసుకొని ఉంటాం. అది వాళ్ళకి ఈజీగా అర్థమయ్యేటట్లు చెప్పాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు 10th క్లాస్ పిల్లలు ఉన్నారు. 10th క్లాస్ పిల్లలు కూడా ఇప్పుడు మీరు టీవీలకు అంతా దూరంగా ఉండండి అమ్మా. టీవీలు సినిమాలన్నీ మానేయండి. మనకు ఒక మంచి అవకాశం ఉంది, యూట్యూబ్ ఉంది. ఈ సీరియల్స్ కానీ ఎక్కడికి పోవు, అన్నీ ఆడ స్టోర్ అయి ఉంటాయి. మీరు ఎగ్జామ్స్ రాశాక మీకు చాలా సెలవులు వస్తాయి. కాబట్టి ఆ సెలవుల్లో మీ ఇష్టం ఎంతో మీరు చూసుకోవచ్చు, మీ ఇష్టం వచ్చినట్టు మీరు ఇచ్చేయచ్చు. కాబట్టి ఈ కొద్ది రోజులు మీరు ఈ చదువు మీద శ్రద్ధ పెట్టి శ్రద్ధగా చదివి మంచి ఉత్తీర్ణత సాధించాలని, అందరూ గొప్పగా ఎదగాలని కోరుకుంటున్నానమ్మా. ఆ గారాబాలు పక్కన పెట్టేసి బిడ్డలు బాగుపడాలని అంటే విద్య తప్పనిసరిగా వాళ్ళకి చదువు అందించాలి. కాబట్టి మనం ఇచ్చే ఆస్తి వాళ్ళకి చదువు. కాబట్టి అందరూ బిడ్డలను చక్కగా చదివించి ఉన్నత స్థితిలోకి తీసుకురావాలని కోరుకుంటున్నాను.